నమస్తే సిఎన్ఈ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ బుధవారం విస్తృత స్థాయి సమావేశం. చిన్నారి ప్రాణం కాపాడాలని ఎమ్మెల్యే నల్లమిల్లి విజ్ఞప్తి. కాలేయ వ్యాధితో పోరాడుతున్న 6 నెలల బాబుకు 8 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత. అనపర్తి నియోజకవర్గంలో ఘనంగా టీడీపీ మహానాడు వేడుకలు. 10 క్లస్టర్లలో ఉత్సాహంగా నిర్వహణ. పెద్ద ఎత్తున హాజరైన పసుపు సైనికులు. విద్యుత్తు పొదుపుగా వినియోగించాలి. ప్రజలకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి. కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలోని 5 తుమ్ముల ప్రాంతంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం తీవ్రతకు ఆటో పూర్తిగా ధ్వంసమైందని, అందులో ప్రయాణిస్తున్న వారు రోడ్డుపైకి ఎగిరిపడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన 6 స్థానికులు వెంటనే సామర్లకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంతో 5 తుమ్ముల ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు బుధవారం అత్యంత ఘనంగా నిర్వహింపబడ్డాయి. నియోజకవర్గంలోని 10 క్లస్టర్ల పరిధిలో పార్టీ శ్రేణులు భారీగా పాల్గొని మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేశాయి. పోలమూరు ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో యువ నాయకుడు నల్లమిల్లి మనోజ్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి మహానాడు వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరై ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు. అనపర్తి, పోలమూరు, కుతుకలూరు, వడిసలేరు, వీరులపాలెం, బిక్కవోలు, కొమరిపాలెం, మామిడాడ 1, మామిడాడ 2, పెద్దాడ గ్రామాల్లో మహానాడు కార్యక్రమాలు సమాంతరంగా నిర్వహింపబడ్డాయి. ప్రతి క్లస్టర్లోనూ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి మహానాడు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. మహానాడు ఇక్కడ పొలమూరు గ్రామంలో అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి హైబ్రిడ్ మోడల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మహానాడు క్లస్టర్ వైజ్గా నిర్వహిస్తున్నారు. ఒకేసారి 1800 క్లస్టర్లు ఒకేసారి వర్చువల్గా అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఆ విధానంలో ఇక్కడ అనపర్తి క్లస్టర్ 2 నుంచి ఇక్కడ మహానాడు అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేసినట్టు పార్టీ బలోపేతానికి మేమందరం కలిసి కృషి చేస్తామని, పార్టీకి ఎప్పుడు వెన్నంటే ఉండి మేమందరం ఇచ్చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాం. అనపర్తి మండలం పొలమూరు ఎన్టీఆర్ కాలనీకి చెందిన గుడాల ధనరాజ్ కుమారుడు 6 నెలల చిన్నారి సిద్ధార్థ్ వీరన్ అరుదైన బిలియరీ యాట్రేసియా కాలేయ వ్యాధితో పోరాడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబానికి అండగా నిలిచారు. రామవరంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 8 లక్షల చెక్కును కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. అదనంగా వ్యక్తిగతంగా 1 లక్ష ఆర్థిక సహాయం ప్రకటించారు. చిన్నారికి కాలేయ మార్పిడి శస్త్రచికిత్స అత్యవసరమని వైద్యులు సూచించగా హైదరాబాద్లోని పేస్ ఆసుపత్రిలో చికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం వైద్య ఖర్చు 35 లక్షలు అవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. గుడికి పులిహార పెట్టాం, చట్టకోపం తయారు చేయించాం, ఫ్యాన్ ఇచ్చామని కాదు. ఇటువంటి పేద కుటుంబానికి చెందిన చిన్న పిల్లాడికి వైద్యం కోసం ప్రతి ఒక్కరూ సహాయం చేయమని కోరుతా ఉన్నా. నేను వ్యక్తిగతంగా 1 లక్ష రూపాయలు ఆర్థిక సహకారం ఈ కుటుంబానికి అందజేస్తాను. అదేవిధంగా ఇటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి నాయకులతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, అనేక చోట్ల ఈ దేవాలయాలకు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ విరివిగా దానాలు ఇచ్చే వాళ్ళందరినీ నేను కోరుతా ఉన్నా. ఈ కుటుంబాన్ని ఆదుకోండి. నేను కూడా వైద్యుల ద్వారా
క్రౌడ్ ఫండింగ్ కోసం హైదరాబాద్లో కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇదంతా వచ్చినట్టయితే ఆ కుటుంబానికి శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం మనం పూర్తిగా ఈ విధంగా భరించగలిగినట్టయితే తదుపరి వైద్యం నిమిత్తం అంటే మెడికేషన్ నిమిత్తం అయ్యే ఖర్చు వాళ్ళ కుటుంబం చేసుకుంటే ఆ కుటుంబానికి వెసులుబాటుగా ఉంటుంది. ఎందువల్ల అంటే ఒకసారి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఆ బాబుకు మంచి ఆరోగ్యం, మంచి మందులు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా బాబును కాపాడుకోవాలంటే తప్పనిసరిగా మనందరం సహాయం చేయాలి. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ భారీగా పెరగడంతో సరఫరాపై ఒత్తిడి ఏర్పడిందని, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, దీంతో ఎయిర్ కండిషన్లు, కూలర్లు, ఇతర విద్యుత్ పరికరాలు వినియోగం పెరిగిందని చెప్పారు. అధిక లోడ్ కారణంగా పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు విద్యుత్ను అవసరమైన మేరకే వినియోగించాలని, అనవసరంగా లైట్లు, విద్యుత్ పరికరాలు ఆన్లో ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. విద్యుత్ పొదుపు ద్వారా సామూహిక బాధ్యతను నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇవాళ అనుకోని పరిస్థితుల్లో గత ఎన్నడూ లేని విధంగా ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ హయ్యెస్ట్ టెంపరేచర్స్ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. హీట్ వేవ్స్ పెద్దగా భారతదేశంలో మరి నమోదవుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించారు, ఎమర్జెన్సీని కూడా ప్రకటించారు. అటువంటి నేపథ్యంలో ఇంత టెంపరేచర్స్ ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితుల్లో ఏదైతే విద్యుత్ సంస్థలు ఉన్నాయో విద్యుత్ సంస్థల మీద కూడా పూర్తిగా భారం పడతా ఉంది. వాళ్ళకి డిమాండ్ అండ్ సప్లై చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. మనం ఒక ఇంటికి ఒక సర్టెన్ లోడ్కి పర్మిషన్ తీసుకోవడం, అంతకన్నా ఎక్కువ మనం విద్యుత్ వినియోగిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లు టపాసుల్లా పేలిపోతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలోనే మన నియోజకవర్గంలోనే పలమూరు గ్రామంలో చిన్నపలమూరు గ్రామాలు కలిసి 4 ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అవ్వడం జరిగింది. వాటిని రిప్లేస్ చేశారు. పెదపూడి మండలంలో 7 ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అవ్వడం జరిగింది, వాటిని రిప్లేస్ చేశారు. ఇంకా అనేక ప్రాంతాల్లో అనేక విధాలుగా రిప్లేస్ చేస్తున్నప్పటికీ కూడా కండక్టర్స్ మెల్ట్ అయిపోతున్న పరిస్థితి, కరిగిపోతున్న పరిస్థితి. ఏదైతే మనం ఏసీలు కానీ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ ఎలక్ట్రికల్ పరికరాలు కానీ ఎక్కువ సంఖ్యలో వాడడం, డిమాండ్ అండ్ సప్లైకి ఎక్కడా పొంతం లేకపోవడంతో విద్యుత్ శాఖ కూడా దీన్ని అంచనా వేయలేకపోతూ ఉంది. ప్రతి సంవత్సరం ఒక 15% గ్రోత్ ఉంటుందని ఒక అంచనాతో, వేసవికాలంలో 15% గ్రోత్ ఉంటుందని ఒక అంచనాతో వాళ్ళు తయారైతే ఇవాళ 60% గ్రోత్ ఉంది. ఆ 60% గ్రోత్ని తట్టుకోవడం కోసం రాత్రింబగళ్ళు విద్యుత్ శాఖ పనిచేస్తూ ఉంది. కూలీలు పనిచేస్తూ ఉన్నారు, అధికారులు పనిచేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ సమస్యని పూర్తి స్థాయిలో పరిష్కరించలేకపోయిన పరిస్థితి వచ్చింది. అందువల్ల వినియోగదారులు, ప్రజలు ఈ విషయాన్ని, ఈ వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం నెరవేర్చలేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి 2 ఏళ్లు అయిన రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ బుధవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, పార్లమెంటు కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ వ్యూహరచన, ఎస్ఐఆర్ అంశం, పార్టీ కమిటీల నిర్మాణం తదితర కీలక అంశాలతో సమావేశంలో చర్చ జరగడంతో పాటు రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వ 2 ఏళ్ల పాలన జరిగిన వైఫల్యాలు, ప్రజా సమస్యలు, సమకాలీన రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ స్థానిక సంస్థల్లో పోటీ అనేది క్యాండిడేట్ నిలబడిన తర్వాత అది విజయమైనా పరాజయమైనా కూడా ఆ ప్రతి క్యాండిడేట్కు అనిపించాలి ఎమ్మెల్యే క్యాండిడేట్ నాకు తోడుగా ఉన్నాడు అని. ఆ పరాజయమైనా కూడా ఆ ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ నాకు అండగా నిలబడ్డాడు. చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగం ఎంత చేసినా కూడా, నన్ను ఓడించడానికి ఎంత చేసినా కూడా నా ఎమ్మెల్యే క్యాండిడేట్ నన్ను విడవలేదు, నాకు అండగా తోడుగా నిలబడ్డాడు అన్నది
ప్రతి కార్యకర్తకు అనిపించాలి. ఆ విధంగా మీరు కార్యకర్తల మనసులు గెలుచుకునే కార్యక్రమం ఈ ఎన్నికల ద్వారా జరగాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కార్యకర్తకు సంబంధించిన ఎన్నికల్లో మీరు కార్యకర్తకు తోడుగా ఉంటే రేపొద్దున మీ ఎన్నికల్లో అదే కార్యకర్తలు మీకు తోడుగా ఉంటారు అన్నది మాత్రం ఎవరూ మర్చిపోవద్దండి. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా ఎగిరేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఎండలకు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చే ప్రజలు దాహర్తితో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో కాకినాడ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ పట్టణంలో ప్రత్యేక చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా చల్లని తాగునీరు అందిస్తున్నారు. పట్టణంలోని రద్దీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం వద్ద రోజు వందలాది మంది ప్రయాణికులు, కార్మికులు, వ్యాపారులు, వివిధ అవసరాల కోసం నగరానికి వచ్చే ప్రజలు దాహర్తిని తీర్చుకుంటున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఆదేశాల మేరకు కిర్లంపూడి క్లస్టర్ 11 ఇన్ఛార్జ్ కుర్ల చిన్నబాబు ఆధ్వర్యంలో తోట గోపాలకృష్ణ కళ్యాణ మండపంలో డిజిటల్ మహానాడు లైవ్ వీక్షణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి టౌన్ నాయకులు చదరం చెడ్డిబాబు, తూము కుమార్, గుండాల రాంబాబు, కాళ్ళ వెంకటేష్, గౌతు చిన్నబాబు, ఆళ్ల బాబులు, గండె చినకాశి, గండె చెల్లారావు, ఎరికిరెడ్డి బాబ్జీ, వేలంక సింహాద్రిపురం కిర్లంపూడి టౌన్ అధ్యక్షులు ఇంటి చెల్లారావు, కాకిలేటి జయబాబు, మద్దాల మణికంఠ స్వామి తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై మహానాడు కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఖరీఫ్ 2026 సీజన్కు సంబంధించి కాకినాడ జిల్లాలోని వివిధ మేజర్, మీడియం, మైనర్ సాగునీటి వ్యవస్థల కింద మొత్తం 3,70,354 ఎకరాలకు సాగునీరు అందించేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని వివేకానంద హాల్లో జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, గోదావరి ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మురాల శెట్టి సునీల్ కుమార్, ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పసల వీరబాబు, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ తదితరులు హాజరయ్యారు. కాకినాడ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లాలో నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మన జిల్లాలో రాబోయే ఖరీఫ్ సీజన్లో ఎప్పుడు నీళ్ళు అనేది ప్రజలకి, రైతు సోదరులకు ఇవ్వడం జరుగుతుందని చర్చించుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మన జిల్లాలో ఉన్న మేజర్ ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా సమయానికి నీళ్ళు ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు గోదావరి డెల్టా సిస్టంలో, ఈస్టర్న్ డెల్టా సిస్టమ్ ఏదైతే మన కాకినాడ జిల్లాలో కవర్ అవుతున్నాయో ఆ గోదావరి డెల్టా సంబంధించిన మండలాలు అన్నింటికీ కూడా వీలైన వరకు మే 31 నాటికి ఇచ్చే విధంగా మనము ముందుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ద్వారా టెయిల్యాండ్ ఏరియాకు కూడా జూన్ 10 కల్లా నీళ్లు చేరవేయడం జరుగుతుంది. ఈ టెయిల్యాండ్ మండలాలు ఏదైతే కాకినాడ రూరల్, అర్బన్, తాల్రేవు, పెద్దపుడి, కాజులూరు, సామల్కోట ఈ మండలాలు ఏవైతే ఉన్నాయో ఈ రైతులు అందరూ కూడా 8వ తారీఖు, జూన్ 8వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో వాళ్ళు నారు పోసుకోవడానికి సిద్ధంగా ఉండవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ కింద ఉన్న మండలాలు అన్నిటికీ కూడా జూలై మొదటి వారంలో నీళ్ళు ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ఏలేరు ప్రాజెక్టులో భాగంగా పంపా రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టు పరిధిలో కూడా జూలై మొదటి వారంలో నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ పరిధిలో ఏదైతే ఓఎండ్ఎం వర్క్స్ చేపడుతున్నారో వాటి అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చే ముందు కంప్లీట్ చేసుకొని
టెయిల్ ఎండ్ దాకా నీళ్ళు ఇచ్చే విధంగా సిద్ధమవమని ప్రజాప్రతినిధులు వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు ఇరిగేషన్ మరియు వ్యవసాయ శాఖ యంత్రాంగం అందరూ కూడా సిద్ధమవుతున్నారు. ఏలేరు ప్రాజెక్ట్ కింద ఉన్న ప్రజలందరూ కూడా జూలై మొదటి వారంలో వాళ్ళు వరి పంట వేసుకోవడానికి సిద్ధం కావాల్సిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇక్కడ రైతుల అందరూ కూడా డైరెక్ట్ సోయింగ్, నేరుగా విత్తనాలు విసిరే నాటే విధానాన్ని మానుకొని ట్రాన్స్ప్లాంటేషన్, నారు పోసి దాన్ని మళ్ళీ నాటే విధానాన్ని పాటించవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. ఎందుకంటే ఈసారి మామూలు కన్నా ఎక్కువ ఎండ మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానివల్ల వర్షపాతం కూడా మామూలు కన్నా 8 నుంచి 10% తక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ విధానాన్ని ప్రతి ఒక్క రైతు కూడా పాటించవలసిగా కోరుతున్నాము. దీంతో పాటు మిగతా ప్రాజెక్ట్స్, ఇప్పుడు సుబ్బారెడ్డి సాగర్ ప్రాజెక్ట్ చూస్తే వాటికి ఆగస్ట్ నెలలో మనము నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాము. పుష్కర లిఫ్ట్ కింద దాదాపు 90,000 ఎకరాలు సాగులో ఉంది. ఈ పుష్కర లిఫ్ట్ ప్రాజెక్ట్ కూడా జూలై 10వ తారీఖు ఆ ప్రాంతంలో మనము నీళ్ళు పూర్తిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ ఖరీఫ్ సీజన్లో దాదాపు 3,79,688 ఎకరాలు, 3,79,688 ఏకర్స్లో మనము వరి సాగు అనేది మనము అనుకుంటున్నాము. మనము ఈ ఖరీఫ్లో ఈ పూర్తి స్థాయిలో అందరికీ నీళ్ళు ఇచ్చేసి వాళ్ళకు కావాల్సిన ఎరువులు, అదేవిధంగా కావాల్సిన విత్తనాలు అందుబాటులో ఉంచడానికి వ్యవసాయ శాఖ కూడా సిద్ధంగా ఉన్నారు. వచ్చే 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మహానాడు వేదికపై ప్రకటించారని, ఇది తెలుగుదేశం పార్టీ మహిళా అభ్యున్నతికి చేస్తున్న కృషికి నిదర్శనమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో వర్చువల్ విధానంలో పలు చోట్ల క్లస్టర్ మహానాడు ఘనంగా ప్రారంభమైంది. స్థానిక సాంబమూర్తి నగర్లో గల విఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన క్లస్టర్ మహానాడు ప్రారంభ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే కొండబాబు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు, డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చేటి చంద్రమౌళి, టీడీపీ కాకినాడ సిటీ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరు, ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్, పార్టీ నాయకులు బలసాడి రంగారావు, తాజుద్దీన్, బడే గోవిందు తదితరులు పాల్గొన్నారు. మనకి మే నెల వచ్చినప్పుడు, మే నెల 27, 28, 29వ తారీఖు వస్తే తెలుగువారికి పెద్ద పండుగ. అందరికీ మనకు తెలుసు, సంక్రాంతి పండుగ ఉంటుంది, రంజాన్ పండుగ ఉంటుంది, క్రిస్మస్ పండుగ ఉంటుంది, అనేక పండుగలు ఉంటాయి, ఎంతో ఘనంగా చేసుకుంటాం. కానీ అన్ని కులాలు, మతాలు అందరు కలిసి చేసుకునే పండుగ ఏదైనా ఉందంటే అది మహానాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత తెలుగుదేశం పార్టీ కొన్ని సిద్ధాంతాలతో పెట్టింది. కొన్ని సిద్ధాంతాలతో ఏదైతే పెట్టిందో పార్టీ, ఆ సిద్ధాంతాలని ఈ రోజుకి 44 సంవత్సరాలు అవుతుందండి. అధికారం ఉన్నా లేకపోయినా ఈ 44 సంవత్సరాల్లో సిద్ధాంతాలని మర్చిపోకుండా ముందుకు తీసుకెళ్లిన పార్టీ ఏదో ఉందంటే ఈ దేశంలో, అది ఒక తెలుగుదేశం పార్టీని గర్వంగా చెప్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కొన్ని పార్టీలు పెడతారు, కొన్ని సిద్ధాంతాలతో పెడతారు, అధికారంలోకి వస్తారు, మర్చిపోతారు, మళ్ళీ ఆ సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్ళలేకపోతారు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా ఆ సిద్ధాంతంతో ముందుకెళ్తున్న పార్టీ. మీ అందరికీ తెలుసు, ఎన్టీ రామారావు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో స్వాతంత్రం రాలేదన్నట్టుగా చాలామంది ఫీల్ అయ్యేవారండి. ఎందుకంటే చాలా పేదరికం ఉండిపోయింది ఈ రాష్ట్రంలో. తిన్నా తిండి లేక, కట్టుకోవడం బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక లేని పరిస్థితిలో ఆ రోజు ఎన్టీ రామారావు సినీ జీవితం నుంచి బయటకు వచ్చి ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆ రోజు ఒక నినాదంతో బయటకు వచ్చాడు. ఆయన తినడానికి తిండి, కట్టుకోవడం బట్ట, ఉండడానికి ఇల్లు ఉండాలి అని చెప్పి నినాదంతో బయటకు వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఆయన పక్కా గృహాలు నిర్మించాలి, ప్రతి ఒక్కరికి కట్టుకోవడానికి బట్ట ఉండాలి, చేనేత వస్త్రాలని ప్రోత్సహించాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈరోజు తిండి ఉండాలని చెప్పి ఆయన ముందు తీసుకెళ్ళాడు. ఆ రోజున స్త్రీలకు కూడా సమాన హక్కు ఉండాలని ప్రవేశపెట్టింది ఆయనేనండి.
అంతకుముందు చాలా పార్టీలు చాలా ప్రభుత్వాలు పనిచేసినాయి. మగాళ్ళలాగే స్త్రీలకు కూడా ఆస్తుల సమాన హక్కు ఉండాలని ప్రవేశపెట్టాడు ఆయన. అదేవిధంగా చూసిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆ రోజున్న పరిస్థితిలో చాలామంది పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు పైకి తీసుకురావాలంటే పేదరికంలో ఉన్న కుటుంబాల్లో మగవాళ్ళు పనిలోకి వెళ్తున్నారు, తను తెచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని గడుపుకుంటున్నారు, ఆడవాళ్ళందరూ వంటింటికి పరిమితమై ఉంటున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు సృజనాత్మక శక్తి ఉంది, వాళ్ళకు టాలెంట్ ఉంది, ఏదైనా చేసుకోవాలంటే వ్యాపారం చేసుకోవాలంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి వాళ్ళు కూడా ఆర్థికంగా బలపరచాలని చెప్పి ఆ రోజున డ్వాక్రా గ్రూపులు పెట్టించింది ఆయనేనండి. ఆ రోజున అమ్మ 10 మంది కలిసి ఒక గ్రూప్గా ఏర్పడండి, పొదుపు చేసుకోండి, ఆ పొదుపు చేసుకున్న తర్వాత బ్యాంకు ద్వారా లోన్ ఇప్పిస్తాను, మీరు ఆర్థికంగా బలపరచవచ్చు అని చెప్పి ఆ రోజు ప్రవేశపెట్టాడు. ఈరోజు అలాంటి డ్వాక్రా గ్రూపులు వ్యాపార సంస్థలుగా తయారయ్యి ఈ రోజున వ్యాపారాలు చేసుకుంటారండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. ఈరోజు చూస్తున్నాం. ఈరోజు మీరు మనం ఎవరైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బ్యాంకుకి వెళ్ళి డబ్బులు కావాలి, నాకు 2 లక్షల రూపాయలంటే ఏం హామీ ఇస్తామని అడుగుతారు, లేకపోతే ఎవరైనా హామీ తీసుకురా అంటారు. అలాంటిదండి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ అయినా సరే ఈరోజు డ్వాక్రా ఉన్న మహిళకి ఈ రోజున తన సంతకం పెడితే తనకి 2 లక్షల రూపాయలు ఇచ్చే పరిస్థితి ఏ హామీ లేకుండా ఎదిగారంటే చంద్రబాబు నాయుడు మహిళలు ఎంత ప్రోత్సహించారో దాన్ని బట్టి మీకు తెలుసుకోవాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు లోకేష్ గారు కూడా ఈరోజు ఓ నూతన విధానంలో ఈరోజు పరిపాలనలో ఆయన కూడా ఒక కొత్త విధానం తీసుకొచ్చారు. ఓ పక్కన ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఒక రకమైన పరిపాలన ఈ రాష్ట్రం కోసం పరిపాలన చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఒక రకమైన పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని అందుకు ముందు తీసుకెళ్లారు, రాష్ట్ర అభివృద్ధితో పాటు మహిళల ముందు తీసుకెళ్లారు. ఈరోజు కూడా మొన్ననే రిజర్వేషన్ పెట్టారు, మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అవ్వలేదు పార్లమెంట్లో. ఈ మహానాడులో కూడా మహానాడుకు ప్రత్యేకమైన ఒక తీర్మానం ప్రవేశపెట్టారు, స్త్రీశక్తి. ఆ స్త్రీశక్తి విషయంలోకి వస్తే ఈ రోజున మీ అందరికీ తెలుసు, మొన్ననే పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ పెడితే వ్యతిరేకించారు కొంతమంది, తీర్మానం అవ్వలేదు. తీర్మానం అయినా అవ్వకపోయినప్పుడు కూడా రాబోయే కాలం భవిష్యత్తులో ఈ తెలుగుదేశం పార్టీ 33% మహిళలకు ఇచ్చి తీరుతుందని చెప్పి ఈ రోజు అనౌన్స్మెంట్ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున అది ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలకి ఇస్తున్న ఆర్థికంగా బలపరచడం, ఒక పక్కన రాజకీయంగా బలపరుచున్న విధానంలో తెలుగుదేశం పార్టీ చేసిన విధానం ఎవరు చేయలేరనేది గర్వంగా చెప్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అన్ని రంగాల్లో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తుంది. ఓ పక్కన అభివృద్ధి జరుగుతుంది, ఓ పక్కన సంక్షేమం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మగవాళ్ళే స్త్రీలు సగ భాగం ఉన్నారు, వాళ్ళు కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని మొదటి నుంచి కూడా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు గర్వంగా చెప్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మహానాడు గతం ఇప్పుడు చూసుకున్నట్టయితే, గతంలో అయితే మహానాడు నియోజకవర్గంలో మహానాడు పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహానాడు పెట్టుకునేవాళ్ళు. వీరున్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఈ రోజున ఈరోజు ప్రధానమంత్రి చెప్పారు, ఈరోజు పొదుపు చేయండి అని చెప్పి, పొదుపులో ముందుకెళ్లాలని చెప్పి దేశానికి పిలిపించారు. ఆయన చెప్పారు ఈ రోజున పొదుపుగా ఉండండి, ఈ డీజిల్ ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి వాళ్లే ప్రధానమంత్రి గారే ఆయన 10-20 కార్లతో తిరుగుతారు, బయటికి వెళ్ళాలంటే సెక్యూరిటీ దాంతో 2 కార్లతోనే తిరుగుతున్నారు. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లంలో 10-20 కార్లు ఉంటాయి, అలాంటిది 4 కార్లతో తిరుగుతున్నారు. అందరూ కూడా తగ్గించుకున్నారు ఈ రోజున. అందుకే మహానాడు కూడా ఈరోజు విర్చువల్గా ఏదైతే హైబ్రిడ్గా చేయాలని చెప్పేసి ఈరోజు మహానాడు అంతా కూడా క్లస్టర్ వేదిక, ప్రతి కాన్స్టిట్యూన్సీలో 10 క్లస్టర్లు ఉంటాయి తెలుగుదేశం పార్టీకి. ఆ క్లస్టర్ వేదికగా చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో 1875 క్లస్టర్లు ఉన్నాయండి. ఆ 1875 క్లస్టర్లు కూడా నియోజకవర్గానికి 10 క్లస్టర్లు ఒక్కొక్క కళ్యాణ మండపాలు తీసుకుని ఆ క్లస్టర్లందరూ కూడా ఉన్నటువంటి 4 వార్డులు నాయకులు కార్యకర్తలను పిలిచి ఈరోజు మహానాడు జరుపుకోవడం జరుగుతుంది. లైవ్ ప్రోగ్రాం పెట్టాం, మీ అందరూ చూస్తున్నారు. ఆ లైవ్లో మాట్లాడుతున్న విధానం అంతా కూడా వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. అదేవిధంగా వారు కూడా లైవ్లోకి వచ్చి ఏదో క్లస్టర్లో మాట్లాడే విధానం కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇది గొప్ప చరిత్ర అండి. ఈరోజు అని చెప్పాలంటే మహానాడు అంటే ఒక ప్రాంతంలో జరుగుతుంది. ఈరోజు అండి ప్రతి నియోజకవర్గం ఒక మీటింగ్ పెట్టుకునేవాళ్ళు, ఒక మీటింగ్ కాదండి, ప్రతి నియోజకవర్గంలో ప్రతి క్లస్టర్లో 10 మీటింగ్లు పెట్టుకుని రాష్ట్రంలో 1875 చోట్ల ఒకేసారి మహానాడు జరుపుకున్న చరిత్ర దేశంలో ఏ పార్టీ చేయలేదు, ఒక తెలుగుదేశం పార్టీ చేసిందని గర్వంగా చెప్తాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. గర్వంగా చెప్తాను. ఈరోజు అంత నెట్వర్క్ ఉంది తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా ఈరోజు కార్యక్రమం తీసుకుని దిగ్విజయం జరుపుకున్నాం. చాలా సంతోషం.
ఈ రోజున మాకు కాకినాడ పరిశీలకులకు కూడా మా డీసీసీ బ్యాంక్ జిల్లా డీసీసీ బ్యాంకు డిసిఎంఎస్ చైర్మన్ గారు పెచ్చటి చంద్రమౌళి గారిని కూడా నియమించడం జరిగింది. వారు కూడా వచ్చారు. వారు కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే కాలం భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి మహానాడు ద్వారా దిశ దశ ప్రజలు ఏదైతే కోరుకున్నారో భావితరాల భవిష్యత్తు కోసం ఏమైతే కోరుకున్నారో వాళ్ళ ఆలోచనలు అన్నీ తీసుకుని ఈ తీర్మానాలు మహానాడులో ప్రవేశపెడతారో ఆ తీర్మానాలన్నీ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉపయోగపడతాయి తప్ప ఈరోజు ఎవరో వ్యక్తిగత స్వార్థం కోసం కాదు. తీర్మానాలు చేసేది రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. దాన్ని అన్నింటి కూడా బలపరుచుకుని రాష్ట్ర ప్రజలు అందరూ కూడా దానికి మద్దతు తెలియపరుచు ముందుకెళ్లాలని తెలుగుదేశం పార్టీని బలపరుచుకోవాలని కూడా నాయకులు కార్యకర్తలు కాదండి, ఈ రాష్ట్ర ప్రజలు పిలిపిస్తున్నారు. ఈ తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలి మీరందరూ కూడా. ఇది మీకోసం పెట్టిన పార్టీ, ప్రజల కోసం పెట్టిన పార్టీ. గతంలో చూశారు తెలుగుదేశం పార్టీ ఎంత అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డికి పరిపాలన ఇచ్చారు, విధ్వంసం పరిపాలన చేశాడు, అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు మళ్ళీ అధికారం ఇచ్చారు ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వానికి. ఈ కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉండి పరిపాలన చేస్తే పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందనేది ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ తీర్మానాలు ప్రవేశపెట్టి ముందుకు వెళ్తుంది. దాన్ని అందరూ కూడా ఆహ్వానించాలి, బలపరచాలని మీ ద్వారా తెలియజేసుకుని మీ అందరూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం. అందరూ అది ఒక జనరద్దీ అధికంగా ఉండే ప్రదేశం. ఏ కాలమైనా వర్షం వస్తే చాలు వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు. ఆ దేవుడికే ఎరక. ఏళ్లు గడుస్తున్న ఈ సమస్య పరిష్కరించే నాదులు కనిపించడం లేదు. కాకినాడ స్మార్ట్ సిటీలో 2 టౌన్ సెంటర్ నుండి రేచర్లపేట రైల్వే గేట్ వరకు వెళ్లే ప్రధాన రహదారి మధ్య భాగంలో గల వైఎస్ఆర్ భారతి అడుగు భాగం గుండా నిర్మించిన దారిలో వర్షపు నీరు ఎక్కువ సమయం నిలిచిపోవడం జరుగుతోంది. ఈ దారి గుండా నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. కొత్తపేట మార్కెట్, నగీనా మసీద్, రేచర్లపేట, రామకృష్ణారావుపేట ప్రాంత వాసులు ఎక్కువగా ఈ మార్గం గుండా ప్రయాణిస్తుంటారు. మండు వేసవిలో ఈ వర్షపు నీరు కొన్ని గంటల పాటు ఇక్కడ నిలిచిపోయి ఉండడం గమనార్హం. అదే వర్షాకాలంలో అయితే కొన్ని రోజుల పాటు ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని కాకినాడ నగర పాలక సంస్థ యంత్రాంగాన్ని స్థానికులు కోరుతున్నారు. టీడీపీ వర్చువల్గా నిర్వహించిన మహానాడు కార్యక్రమాన్ని పిఠాపురం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్లో నియోజకవర్గ పార్టీ శ్రేణులు వీక్షించారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, సతీమణి నియోజకవర్గ నాయకురాలు లక్ష్మీదేవి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని, మహానాడు కార్యక్రమాన్ని స్క్రీన్లో వర్చువల్గా వీక్షించారు. జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి మీడియాతో మాట్లాడారు. అలాగే మధ్యాహ్నం లంచ్ కార్యక్రమం ఉంది. నాయకులందరూ కూడా పూర్తిగా అందరికీ పేరు పేరు చేస్తా ఉన్నాం. అందరికీ పేరు పేరు చేస్తా ఉన్నాం. జై జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. మన అన్నగారైన ఎన్టీఆర్ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ మహానాడు సందర్భంగా మన సంక్రాంతి ఈ పండుగ వాతావరణం నెలకొంది. ఈ క్లస్టర్ల ద్వారా విభజించడం వల్ల మన
మహానాడు కార్యక్రమం అందరూ వీక్షించడానికి, అందరూ కలుసుకోవడానికి కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అలా స్త్రీ శక్తి అని మహిళలందరికీ కూడా పెద్దపీట వేయడం జరిగింది. అలాగే మన లోకేష్ గారు ఈ మహానాడు తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమం ఇంకా ముందుకు వెళుతుంది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ బుధవారం విస్తృత స్థాయి సమావేశం. చిన్నారి ప్రాణం కాపాడాలని ఎమ్మెల్యే నల్లమిల్లి విజ్ఞప్తి. కాలేయ వ్యాధితో పోరాడుతున్న 6 నెలల బాబుకు 8 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత. అనపర్తి నియోజకవర్గంలో ఘనంగా టీడీపీ మహానాడు వేడుకలు. 10 క్లస్టర్లలో ఉత్సాహంగా నిర్వహణ, పెద్ద ఎత్తున హాజరైన పసుపు సైనికులు. విద్యుత్తు పొదుపుగా వినియోగించాలి, ప్రజలకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.